బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రస్తుతం మనం గమనిస్తే కూడా గోచార గ్రహస్థితులను ఒకసారి అవగాహన చేసుకుంటే కూడా ఇప్పుడు చతుర్థ గ్రహ యుతి అనేది కూడా రాబోతుంది. అలాగే దీనికి సంబంధించి దేశ గోచారంలో ఎటువంటి ప్రభావం ఉండే అవకాశాలు ఈ సంవత్సరంలో దాదాపు 2-3 సార్లు చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమి వల్ల కొన్ని రాసులకు కొద్దిగా క్లిష్టమైన పరిస్థితులు. ఇప్పుడు అంత ఈజీగా జంప్ చేసేటట్టుగా ఏం లేవు. కొంత దేశకాల పరిస్థితులు, కొన్ని సామాజికమైనటువంటి రాజకీయమైన ఒత్తిళ్ళు, కొద్దిగా ప్రకృతిపరమైన ఒత్తిళ్ళు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇది సర్వసాధారణంగా ఇది క్వచిత్ సుఖం క్వచిత్ దుఃఖం అన్నట్టు 2 రకాల మిశ్రమ ఫలితాలే ఈ సంవత్సరం మనం పొందబోతున్నాం. అయితే మరి దీంట్లో కొంత ఏంటంటే 2 గ్రహణాల ఫలితాలు కూడా ఉన్నాయి. ఈ 2 ఏ గ్రహణమైనా ఎప్పుడైనా అది కొంతవరకు. అయితే ఇది ఏంటంటే ఏ ఇప్పుడంటే మీకు గూగుల్ కానీ యూట్యూబ్లు కానీ వచ్చినా కానీ ప్రపంచం అంతా ఒక దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తున్నది. ఒకప్పుడు పంచాంగం కేవలం ఆంధ్రప్రదేశ్ పంచాంగాలు ఆంధ్రప్రదేశ్ గురించే బాగా చెప్పేది, దేశ పంచాంగాలు దేశాన్ని గురించి ఎక్కువ చెప్పేది. ఇప్పుడు ఇవే గ్రహస్థితులు ఎక్కడైనా ఇప్పుడు మనకు పగలు, వాడికి రాత్రి, వాడి రాత్రి మన పగలు, మరి ఫలితాలు ఇక్కడ ఓ తీరు అక్కడో తీరుగా. అయితే మొత్తం మీద ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో బేసిక్ బాగా అవగాహన ఉన్న వ్యక్తులకు శాస్త్ర పరిజ్ఞానంతో పాటు కొంత వాళ్ళకు ఉన్నటువంటి సహజ పరిజ్ఞానము, కొంత దైవ సంబంధమైనవి అన్నీ కలుపుకొని చెప్పగలిగితే చక్కగా వివరించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా అంటే వాతావరణ సూచన చెప్తారు కదా, రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతం అవుతుంది, చిరుజల్లులు పడవచ్చు, ఉధృతమైన గాలులు రావచ్చు అని చెప్తున్నారు కదా. అంత పూర్తి చెప్పినా చాలు మనకు. అంత పూర్తి చెప్పినా సమాజానికి మేము ఉపయోగపడతామని చెప్తాం. కానీ తెల్లారే వరకు మీరు కోటీశ్వర్లు అవుతారు, మీరు రాజు అవుతాడు, ఇవి ఎక్కడైనా రాసలేవమ్మా. అది వాడు చెప్పేది చెప్తాడు. అది పద్ధతి కాదు. అది ఈ రాజయోగం అనేది ఏ గ్రహ స్థితుల వల్ల కలుగుతుందంటారు? సామాన్యంగా రాజయోగాలన్నీ కూడా శుభగ్రహాలు కేంద్ర స్థానంలో కానీ, లగ్నంలో కానీ, భాగ్యస్థానంలో ఉన్నప్పుడు, ఆ దేశాలు సంప్రాప్తమైనప్పుడు, విశేషంగా అష్టమాధిపతి వ్యయాధిపతులకు సంబంధాలు ఉన్నప్పుడు, లగ్నాధిపతికి భాగ్యాధిపతులకు సంబంధాలు ఉన్నప్పుడు, ఇట్లాంటప్పుడు రాజయోగం అంటే ఇక్కడ ఏంటి, ప్రెసిడెంట్ కానీ వాడి జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్, ఒక ఉన్నతమైన భావాలతో ఉన్నతమైనటువంటి అలాంటివి తాను క్రియేట్ చేసుకోగలుగుతాడు. దీంట్లో 2 రకాలు. అవకాశాలను క్రియేట్ చేసుకోవడం కూడా ఒక రాజయోగం, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఒక రాజకీయం. అవకాశాలను క్రియేట్ చేయడం కూడా రాజయోగమే. కాబట్టి చతురులు అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటాడు, ఒకడేమో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాడు. ఈ రెండింటికి సంబంధించి రాజయోగాలను 2 రకాలుగా మనం విభజించాలి. అట్లా ఇప్పుడు మనం గజకేసరి యోగం కూడా చూస్తూ ఉంటాం. అయితే పిల్లల జాతకంలో గజకేసరి ఉంటే తల్లిదండ్రులకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, లేకపోతే తల్లిదండ్రుల జాతకంలో గజకేసరి ఉంటే ఆ కుటుంబానికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? దీంట్లో ఒకటి ఉంది. వ్యక్తిగత జాతకంలో తల్లిదండ్రులకు పిల్లలకు మీరు బంధం పెట్టారు కాబట్టి చెప్తున్నా. గజకేసరి యోగంతోనే పిల్లలు బ్రహ్మాండంగా అవుతారని కాదు. ఆ గజకేసరి యోగంలో ఆ చంద్రుడన్నా పంచమాధిపతి అయి ఉండాలి, ఈ గురువన్నా పంచమాధిపతి అయి ఉండాలి. ఓహో, వాళ్ళు ఎక్కడ కలిసినా కానీ ఎవరో ఒకరు పంచమాధిపతి అయి ఉంటే వారి పిల్లల యోగాలు వాడు చదువుకోకుండా మన పిల్లలు ఉన్నతంగా చదువుకుంటారని ఉంటుంది. అట్లాగే పిల్లల జాతకంలో గజకేసరి యోగం అది ఏ భావానికి సంబంధించిందైనా సరే వాడు ఒక ఉన్నతమైనటువంటి విద్యను పొందడం కానీ, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందడం కానీ అటువంటి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు నేమ్ అండ్ ఫేమ్ అండి. వాళ్ళు ఒక స్థలానికి, ఒక ప్రదేశానికి పరిమితం కాకుండా దాని యొక్క యోగాన్ని బట్టి విస్తృతంగా కూడా వాళ్ళు దానికి అది పొందే అవకాశాలు ఉంటాయి, బలమైన అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇవి భావ ఫలితాలు చెప్పేటప్పుడు చక్కగా వీటిని వివరించవచ్చు. పిల్లల యోగాలు ఎంతవరకు, ఇప్పుడు అంతెందుకండి, తృతీయాధిపతి ఉన్నాడండి. మీకు విశేషం చెప్తాను. తృతీయాధిపతి వ్యయస్థానంలో ఉంటే ఏదో సోదరుల గురించి ఏదో చెప్తారు జనరల్గా. అయితే కానీ కూడా తృతీయాధిపతి వ్యయంలోనే ఉన్నాడుగా చెప్తున్నా. తృతీయాధిపతి వ్యయస్థానంలో ఉండి పుట్టిన వాడికి తృతీయేషే వ్యయస్థేతు వ్యయకృశత్రౌ జన తత్పితా క్రూర స్త్రీభిర్భాగ్యోదయ భవతి. తండ్రికి వాడికి వైరుధ్యం వస్తుంది కానీ వాడి జీవితంలో స్త్రీ మూలకంగానే లాభపడతాడు. స్త్రీ వైఫ్ కావచ్చు, స్త్రీ
సోదరి కావచ్చు, స్త్రీ తల్లి కావచ్చు. అంటే స్త్రీ మూలకంగా వాడికి యోగం ఉంటుంది. ఓకే. అట్లా కొన్ని చెప్పడానికి వీలుంటాయి. అందుకే ఈ ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఈ భావాలకు సంబంధించి ప్రపంచంలో మనకు ఎన్ని అవకాశాలు, ఎన్ని ఆలోచనలు, అన్నిటిని ఇరికించి పెట్టారమ్మా ఈ కారకత్వాలలో. 12 భావాలలో, 9 గ్రహ కారకత్వాలలో, 12 కారకత్వాలలో ఇవన్నీ విరికించి పెట్టి మీరు ఏ తీరుగా ఎట్లా ఆలోచన చేస్తారో చేయండి నాయన, దీనికి ఇలాంటి లింక్ ఉంటుంది అని వస్తుంది. అయితే ఒక సందర్భంలో మీరు గమనించవలసిన విషయము, ఒకడికి 3 ఏళ్ల కొడుకు నా దగ్గరకు వచ్చాడు. నా దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే, నా కొడుకు జాతకం చూడన్నాడు. నా కొడుకు జాతకం చూడంటే చూస్తే బ్రహ్మాండమైన యోగం వాడికి ప్రారంభమైంది 3 ఏళ్ల పిల్లగానికి. 3 ఏళ్ల పిల్లగానికి బ్రహ్మాండమైన యోగం ప్రారంభమైతే వాడు సెలబ్రిటీస్ పోతాడని చెప్పాలనా, లేకపోతే ఇంకేదో అవుతాడని చెప్పాలనా? అప్పుడు ఏమనిపించింది, సరేనయ్యా ఈ పిల్లగాడు పుట్టక ముందు నీ పరిస్థితి ఏందో చెప్పాలంటే, నేను అన్నీ బుడగొట్టుకున్నాయి గారు, రోడ్డు మీదకి వచ్చిన. ఈ పిల్లగాడు పుట్టిన తర్వాత మళ్ళీ నాకు అంతా రిగెయిన్ అయింది అన్నాడు. చూసినావా, చేయలేడు, పిల్లగాడు చేయలేడు, కానీ పిల్లాని యోగం తన మీద పనిచేస్తున్నారు. 20 ఏళ్ళు మరి వానికి ఆ యోగం 20 ఏళ్ళు ఉన్నది. పోరా నాయన, నువ్వు ఈ పిల్లగాడే అదృష్టవంతుడు, ఈ పిల్లాడు పుట్టుకతోటి నీకు అంతా కూడా తిరిగి నీ సంపదలు వస్తున్నాయని చెప్పిన. ఎందుకంటే పిల్లగాడు చేయలేడు, అదే యవ్వనంలో ఉంటే వాడు చేస్తాడు. మరి ఇవి కూడా గమనించాలి. తల్లిదండ్రులు ఎప్పుడైతే ఇనేబిలిటీ ఉంటుందో, చిల్డ్రన్స్కి ఇనేబిలిటీ పేరెంట్స్ మీద వస్తుంది. For more videos like this, subscribe Big TV channel.